సో మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా చాలాసార్లు మాంద్యంగానే, ఉదాహరణకి 2008 టైంలో సబ్ప్రైమ్ లెండింగ్ క్రైసిస్ వచ్చింది. 2013 టైంలో ఒక రకమైన రెసెషన్ వరల్డ్లో కనిపించింది మనకి చాలా చోట్ల. తర్వాత రాబోయే టైంలో మాంద్యం వస్తుంది అంటున్నాం. ఇట్లాంటి టైంలో మనం కేవలం డాలర్ పైన డిపెండ్ అవ్వాలా, అలానే రూపాయిని ఎందుకు మనం స్ట్రెంథన్ చేసుకోకూడదు? ఈ మధ్య బాగా గమనిస్తే రూపాయి అంతర్జాతీకరణ అంటే ఏంటి, అంటే ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ అంటే ఏంటి, డాలర్ యొక్క గుత్తాధిపత్యాన్ని మనం తగ్గించలేమా, అంటే అట్లీస్ట్ ఇండియా వరకు, ఇలాంటి క్వశ్చన్స్ అని రైజ్ అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూస్తే భారతదేశంలో రకరకాల ఒడిదుడుకులు వచ్చినప్పుడు రూపాయి విలువ అనేది కూడా పెద్ద క్వశ్చన్ అనమాట. అసలు డాలర్ అంత స్ట్రెంత్ అవడానికి కారణం ఏంటి అనేది మనం చూస్తే, ఇంటర్నేషనల్ ట్రేడ్లో, అంతర్జాతీయ వాణిజ్యంలో 40% డాలర్తోనే జరుగుద్ది. అదేవిధంగా ఇంటర్నేషనల్ ఫారెన్ ఎక్స్చేంజ్లో 88% డాలర్తోనే ఉంటుంది. ఆ తర్వాతే యూరో కానీ, రెన్మిన్బీ కానివ్వండి, యువాన్ కానీ, ఇవన్నీ కూడా తర్వాతే వస్తాయి అనమాట. మొత్తం మేజర్ డాలర్ డామినేషనే. ఇండియాలో మనం ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో ఇండియా రోల్, మనకు రూపాయి రోల్ 1%. ఇంకా ట్రేడ్ అయితే, ఇంటర్నేషనల్ ట్రేడ్ అయితే అసలు చాలా తక్కువ, నెగ్లిజిబుల్ అనమాట. సో ఈ టైంలో రూపాయిని ఇంటర్నేషనల్గా ఒక వ్యాలిడ్ కరెన్సీ, ఇంటర్నేషనల్ కరెన్సీగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాకి ఇప్పుడు.